నమస్తే అందరికీ. నేను ఈరోజు హెచ్ఎండిఏ లేఅవుట్‌లో 133 గజాల హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. హౌస్ డీటెయిల్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూస్తున్నాము. ఇదొచ్చేసి ఫాస్ట్‌గా డెవలప్ అయినటువంటి ఏరియా. మెయిన్ రోడ్‌కైతే పక్కనే ఉంటుంది. మంచి డైమెన్షన్‌లో ఉన్నటువంటి హౌస్. మన దగ్గర వచ్చేసి బిల్డర్ ఉన్నారు. ఈ హౌస్‌కొచ్చేసి ఇంటీరియర్ వర్క్ కూడా చేయించడం జరిగింది. డైమెన్షన్ వచ్చేసి మనకి 24, 50 డైమెన్షన్ ఉంటుంది. ఒకసారి మన దగ్గర ఎవరైతే బిల్డర్ ఉన్నారో, బిల్డర్ ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉన్నారు, ఎలాంటి అనుభవంతో ఈ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది, ఈ హౌస్‌కి ఇంటీరియర్ వర్క్ చేయించారు కదా, రేట్ ఎంత చెప్తున్నారు, లొకేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అయితే కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఎవరైతే బిల్డర్ ఉన్నారో సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ కానీ, సర్వీస్ చార్జెస్ కానీ పే చేయకుండా లొకేషన్ ఇచ్చేసి హౌస్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్కి ఒకసారి మీ గుడ్ నేమ్ చెప్పండి. నా పేరు శ్యామరాజు అండి. సార్ హౌస్ మీరు లాస్ట్ టైం కూడా మనతో ప్రమోషన్ చేయించడం జరిగింది. అవునండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగా వచ్చిందండి రెస్పాన్స్. దాని ద్వారా కొంత హౌసెస్ కూడా మన దగ్గర సేల్ అయ్యాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హౌస్ రెడీ చేశారు. అవును, ఈ హౌస్కి విత్ ఇంటీరియర్ వర్క్ చేయించారు సార్. అవునండి. ఒకసారి మన వ్యూవర్స్కి డీటెయిల్గా చెప్పండి. ఎన్ని గజాలు, ఏ ఫేసింగ్లో ఉంది, డైమెన్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మరొకసారి క్లియర్గా చెప్పండి. ఓకే అండి. ఈ హౌస్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. కంప్లీట్గా ఇంటీరియర్ చేపించాము. వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి 2450. సార్ ఇక్కడ వాటర్కి ఎలా ఉంటుంది సార్ ఏరియా? వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి. అండర్ గ్రౌండ్ కూడా చాలా బాగుందండి. ఓకే, మనం దీనికి 450 ఫీట్ బోర్ వేసాము. బోర్ వేశారు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇంటి ముందర ఎన్ని ఫీట్ల? 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఓకే సార్, ఇక్కడ పిల్లలు ఎవరైనా హౌస్ కొన్న వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు కదా, సో పేరెంట్స్, అవును, ఆ పిల్లలకి చదువుకోవడానికి వచ్చేసి చాలా దగ్గరలో స్కంద స్కూల్ ఉంది, అండ్ నిహాక్ స్కూల్ ఉంది, ఓకే, గ్లోబల్ స్కూల్ ఉంది, సేజ్ స్కూల్స్ ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయండి. ఓకే, ఇంకా దాంతో పాటు గ్రాసరీ సార్, ఇప్పుడు డిమార్ట్ లాంటివి కానీ? డిమార్ట్ వచ్చేసి మనకు 3 కిలోమీటర్స్ లో మేడిపల్లి దగ్గర ఉందండి. ఓకే, మనకు ఇక్కడ సంగం హోటల్ అని కూడా పెద్ద హోటల్ కూడా ఉంది. హోటల్ కూడా ఉంది. సార్ ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, లైక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి బస్ ఫెసిలిటీ, ఆటోస్ కానీ ఎలా ఉంటాయి? మీకు ఎవ్రీ 15 మినిట్స్కి మనకు ఉప్పల్ నుంచి ప్రతాప్ సింగారం బస్ ఉందండి. ఆటోస్ కూడా మీకు జొమాటో అన్ని కూడా మన ఇంటి దగ్గరనే బుక్ చేసుకుంటే వస్తాయండి. అంటే ఈ కామర్స్ ఈ మధ్యలో వచ్చేసి ఫుడ్ డెలివరీ కానీ మొత్తం వచ్చేసి గ్రాసరీ, ఇప్పుడు బిగ్ బాస్కెట్ లాంటివి ఎవ్రీ మీకు 5 మినిట్స్ లో వచ్చేస్తాయండి. ఒక 5 మినిట్స్ వచ్చేస్తాయి. అంటే మంచి ఏరియాలోనే ఉంది, కంప్లీట్ ఏరియాలో ఉంది. ఓకే సార్, ఇక్కడ వరంగల్ హైవేకి ఎంత దూరం ఉంది? 2 కిలోమీటర్స్ వస్తుందండి. నారపల్లి. ఓకే, నారపల్లి 2 కిలోమీటర్స్ వస్తుంది వరంగల్. ఓకే సార్, ఇప్పుడు హౌస్ అయితే 133 గజాలు కదా, అవును. ఎట్లాంటి మెటీరియల్ వాడారు ఇక్కడ చెప్పండి? కంప్లీట్ గా రెడ్ బ్రిక్ వారండి. కంప్లీట్ గా శాండ్ తోటి కట్టాము. ఓకే, మీకు రామ్కో సిమెంట్ తోటి కట్టాము. ఓకే, ఇది ఎంత హైట్, సీలింగ్ హైట్ సార్? సీలింగ్ హైట్ వచ్చేసి మీకు 10.2 ఉందండి. ఓకే, మీకు ఆఫ్టర్ ఫాల్ సీలింగ్ తర్వాత మీకు 9 ఫీట్ వస్తుంది. 9 ఫీట్ వస్తుంది. అంటే సమ్మర్ లో అట్లా హీట్ అనేది ఏముందండి? ఏముండదు. కంప్లీట్ ఇంకా టైల్స్ వేసాము. టైల్స్ వేయడం వల్ల మీకు సమ్మర్ లో కూల్ గా ఉంటుంది, మీకు వింటర్ లో కూడా వేడిగానే ఉంటుంది. మొత్తం కంప్లీట్ గా కూల్ కాదు, అంటే వెదర్ మేనేజబుల్ టైల్స్ అన్నట్టు. అవును. ఓకే సార్, ఓకే. ఇక్కడ మీకు ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో, ఈ పార్కింగ్ లో ఒకటి స్విఫ్ట్ డిజైర్ లాంటి కంప్లీట్ గా మీకు మాక్సిమం పెద్ద కారు బ్రెజా కానీ, వర్నా కానీ, ఇన్నోవా కారు కూడా పడుతుంది, పెద్ద కారు. ఓకే, మీకు డైమెన్షన్ వచ్చేసి విడ్త్ ఇది 9 ఫీట్ ఉంటుంది, డెప్త్ మీకు 17 ఫీట్ ఉంటుంది. ఓకే, పెద్ద కార్ వస్తుంది. ఓకే, ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు మరి లొకేషన్ అయితే చెప్పారు కదా, ఒక్కసారి క్లియర్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందని చెప్పండి. ఎగ్జాక్ట్గా వచ్చేసి కాచివాన్ సింగారము పిర్జాగూడ కమాన్ నుంచి 6 కిలోమీటర్లు వస్తుంది. ఉప్పల్ మెట్రో నుంచి 8 కిలోమీటర్స్ వస్తుంది. వరంగల్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ వస్తుంది. ఓకే, ఇక్కడ రేట్ ఎంత చెప్తున్నారు? రేట్ వచ్చేసి 85 lakhs నెగోషియబుల్. బ్యాంక్ లోన్ మాక్సిమం 80 to 90% కూడా వస్తుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే 100% కూడా చేపించచ్చు. ఓకే, అంటే ఇనిషియల్గా ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? మినిమం వచ్చేసి 5 lakhs చేసినా సరిపోతుంది. 5 lakhs చేసినా కూడా చేస్తారు. ఓకే, చూస్తున్నారు కండి, ఇదైతే మంచి డెవలప్ అవుతున్నటువంటి ఏరియాస్. మనమైతే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఇదే ఏరియాలో ఉంటున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి మంచి బిల్డరు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డరు, లాస్ట్ 8 years నుంచి మార్కెట్లో ఉన్నారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 20 to 25 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే హౌస్ ఉందో అద్భుతంగా ఉంది, ఇది ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో ఉంది, నీట్గా వర్క్ చేయించారు. కలర్ కాంబినేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్లో వాడినటువంటి మెటీరియల్ కావచ్చు, కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఫర్దర్గా వ్యూ కూడా చూద్దాము. రేట్ అయితే నామినల్గానే చెప్పడం జరుగుతుంది, నెగోషియబుల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా అయితే డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో ఇప్పటివరకు మనము బిల్డర్ దగ్గర అయితే డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అసలు ఎలా కట్టారో ఏంటన్న విషయం కూడా క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ ఏరియా అయితే స్పేషియస్ రావడం జరిగింది. బిల్డర్ చెప్పినట్టు ఇక్కడ ఒక ఇన్నోవా లాంటి కారు కూడా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు.
పార్కింగ్ ఏరియా అయితే మనకి చాలా స్పేషియస్ అవడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చూసినట్లయితే మెయిన్ డోర్ అవుతుందో ఇది కంప్లీట్గా టేక్ వుడ్తో చేయించారు. మంచిగా నీట్గా వర్క్ చేయించారు. ఇది వచ్చేసి 133 గజాల్లో ఉన్నటువంటి హౌస్ అండి. కంప్లీట్గా టేక్ వుడ్తో ఉన్నటువంటి చౌకోటు డోర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా టైల్స్ తోటి ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో పాల్ సీలింగ్ కూడా చూడవచ్చు, నీట్గా అయితే వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియా కూడా చూడవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి ఒకటి గ్రిడ్ లాగా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నీట్గా స్పేషియస్ ఉన్నటువంటి, ఇటువైపు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 feet వరకు ఇక్కడ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి అయితే పిల్లర్స్ ఉన్నాయి, గేట్కి సంబంధించిన పిల్లర్స్. దీని దగ్గర వచ్చేసి గ్రనైట్ తోటి అయితే వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు మనము ఫర్దర్గా లోపల ఎలా ఉందనేది కూడా చూద్దాము. ఇక్కడ మనము హాల్లో చూసుకున్నట్లయితే కంప్లీట్గా టైల్స్ తోటి అయితే ఫ్లోరింగ్ వేశారు. ఆపోజిట్లో చూస్తే మనకి టీవీ యూనిట్ పాయింట్ కూడా రావడం జరిగింది. సో ఎక్స్ట్రా వర్క్ లేకుండా నీట్గా టీవీ యూనిట్ పాయింట్ చేయించారు. ఇక్కడ డిజైన్ కూడా చూడవచ్చు, మంచి లైటింగ్ తోటి అయితే రావడం జరిగింది. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒకటి షెల్ఫ్ లాగా చేయించడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూస్తున్నాము, యూపీవీసీ సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగిందండి. విండో సైజ్ చూడవచ్చు, చాలా పెద్దగా రావడం జరిగింది. అంటే ఎక్కువగా వెలుతురు వచ్చే విధంగా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒకటి ఫోటో ఫ్రేమ్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వాల్కి ఒకటి మంచి డిజైన్ ఉన్నటువంటిది సీనరీస్ కానీ లేదంటే బుద్ధ అట్లాంటిది ఒకటి పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి అయితే ఆర్చ్ ఉంటుందో ఇది వచ్చేసి మనకి నీట్గా రావడం జరిగింది. వుడ్ కలర్స్ వేశారండి, నీట్గా వుడ్ కలర్స్ వేశారు. ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ కూడా నీట్గా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇక్కడైతే ఇది ఉందో దీని దగ్గర వచ్చేసి మనం డెకరేటివ్ ఐటమ్స్ అట్లా పెట్టుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ కబోర్డ్స్ వర్క్ చేయించారని చెప్పారు కదా, ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా కూడా చూపిస్తున్నాము. పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి విండో రావడం జరిగింది. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగిందండి, నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చూసుకుంటే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఒకటి విండో ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ ఏరియా, ఇక్కడ వచ్చేసి కబోర్డ్ చేయించారు. పైన లో రూప్ ఏరియా ఉంది. లో రూప్ ఏరియా దగ్గర వచ్చేసి కూడా మనకి నీట్గా అది చేయించడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ చేయిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ అయితే చాలా నీట్గా రావడం జరిగింది. ఇక్కడ మనకి కిచెన్లో వచ్చేసి మనకి చుట్టూ ఇక్కడ కబోర్డ్స్ చేయించారు, పైన కబోర్డ్ చేయించారు. స్పేషియస్గా వర్క్ అనేది రావడం జరిగిందండి, నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. వుడ్తో చేయించినటువంటి పూజా రూము చిన్న సైజుగా నీట్గా ఒక సైడ్కి ఉండే విధంగా నీట్గా పూజా రూమ్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్కి ఇక్కడ షింక్ ఏరియాకి అయితే గ్యాప్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన డోర్ అయితే క్వాలిటీ డోర్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ వైపు వచ్చేసి డోర్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కబోర్డ్స్ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్ అన్ని చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ కూడా నీట్గా చూపిస్తున్నాము. ఇప్పుడు ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఆ డోర్ నుంచి బయటకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ సంప్ ఏరియా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి నీట్గా సంప్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్, ఇక్కడ వచ్చేసి బోర్ పాయింట్ రావడం జరిగింది. బోర్ పాయింట్ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా హౌస్కి సంబంధించినటువంటి వీడియో అండి. ఈ లొకేషన్ వచ్చేసి మరొకసారి రిపీట్ చేస్తున్నా, కాచవని సింగారంలో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది 85 lakhs మాత్రమే చెప్తున్నారు. 5 lakhs డౌన్ పేమెంట్ చేసి ఈ హౌస్ అన్నది మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. మంచి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో స్క్రీన్ పైన ఉన్నటువంటి బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ ఏరియా విజిట్ చేసి ఈ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.